గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. ఈ వీడియోలో ఆప్షన్ స్ట్రాటజీ చెప్పబోతున్నాను. ఇది బిగినర్స్ కోసం అయితే అస్సలు కాదు, ఆల్రెడీ ఆప్షన్స్లో చేసిన వాళ్ళ కోసం. సో ఇన్ కేస్ మీరు ఇంతకుముందు ఎప్పుడైనా చేయలేదంటే దీని జోలికి వెళ్ళకండి, కానీ వినండి, అర్థం చేసుకోండి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను. సో ఇక లేట్ చేయకుండా స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం. మీరు నా స్క్రీన్ చూడండి ఒకసారి. ఓకే, స్క్రీన్ చూడండి. బేసిక్గా మనం ఆప్షన్స్ వేస్తున్నప్పుడు ఏంటంటే మనం రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉంటుంది సారా, అది ఎటు పడితే అటు తీసేసుకుంటారు. సో దాంట్లో మనీ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కాక ఇది ఆప్షన్స్ కదండి, ఖచ్చితంగా దీంట్లో ఇంపార్టెంట్. ఒక ట్రేడ్ సరిగ్గా తీసుకోకపోతే ఉన్న డబ్బులన్నీ పోయే అవకాశాలు ఉన్నాయి. సో జాగ్రత్తగా చేసుకోవాలి. డిసిప్లిన్, కన్సిస్టెన్సీ అన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. మీరు ఆ ట్రేడింగ్ సెటప్ ఇదంతా ఉంది కదా, కరెక్ట్గా మెయింటైన్ చేయాలి, లేదంటే ఇది చాలా ఇబ్బంది పెట్టేస్తుంది మిమ్మల్ని. సో ఇక రూల్స్ విషయానికి వస్తే నా బేసిక్ రూల్ ఏంటంటే మినిమం 30,000 లేకపోతే ఈ ఆప్షన్ ఈ స్ట్రాటజీ అయితే పర్టికులర్గా చేయకండి. నన్ను అడిగితే ఏ ఆప్షన్ ట్రేడింగ్ మినిమం 30,000 లేకుండా చేయకండి. ఫ్యూచర్లో ఇంకా రేట్లు పెరిగిపోతున్నాయి ఆప్షన్కి, ప్రీమియమ్స్కి. సో అప్పుడు 30,000 కూడా సరిపోదని నా ఫీలింగ్. సో మీరు అప్పుడు మినిమం 1 lakh మెయింటైన్ చేయడం బెటర్. నేను పర్సనల్గా 1 lakhtోనే చేశాను ఇన్నాళ్ళు. సో అదే నేను రికమెండ్ చేస్తాను. సో ఇప్పుడు ఆ 1 lakh తోటి ఏంటంటే కొంచెం రిస్క్ మేనేజ్మెంట్ కొంచెం బెటర్గా చేయొచ్చు. 30,000 అంటే తక్కువ అమౌంట్ పెట్టి తక్కువ ఇట్లా ఎందుకో కొంచెం మీడియం రిస్క్, మీడియం లెవెల్, మీడియం సేఫ్టీతో ట్రేడ్ చేయడం బెటర్ అని నా ఫీలింగ్. అందుకే 1 lakh మీ ట్రేడింగ్ క్యాపిటల్ ఉండాలని అనుకుంటున్నాను. ఇక ఫ్యూచర్లో అది 1 lakh కాకుండా నేను 2 lakh కూడా అనుకోవచ్చు, ఎందుకంటే రేట్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఆప్షన్ ప్రీమియంవి. సో నెక్స్ట్ రూల్ ఏంటంటే మీరు ట్రేడ్ అనే 1 lakh ఉంది కదా, 1 lakh మొత్తం పెట్టేసి ట్రేడ్ చేయమని నేను అస్సలు రికమెండ్ చేయను. అది చాలా వర్స్ట్ డెసిషన్ అవుతుంది. నా ఎక్స్పీరియన్స్ వీడియోలో కూడా దాని గురించి ఒకసారి చెప్పాను, మీకు ఒకసారి వెళ్ళి చూడండి ఈ వీడియో తర్వాత మీకు అర్థమవుతుంది నేను ఎందుకు ఒకటేసారి డబ్బులు పెట్టొద్దు అని అంటాను. ఓకే, నేను జనరల్గా ప్రతి ట్రేడ్కి 10 to 20% అలొకేట్ చేయడానికి చూస్తాను. బేసిక్గా 15% అనుకుంటాను. 15% ఎగ్జాక్ట్ రేట్లు దొరకవు కదండి ప్రతిసారి, కొంచెం అటు ఇటు చేసుకుంటూ ఉంటాను అనమాట. బేసిక్గా 20% మించి నేను ఎప్పుడు పెట్టాను. పెడితే ఏమవుతుందో కూడా చెప్పాను అనమాట నా ఎక్స్పీరియన్స్ వీడియోలో. సో ఇది కొంచెం రిస్క్ అనమాట. ఎక్కువ డబ్బులు ఒకటేసారి పెట్టడం అనేది చాలా పెద్ద రిస్క్, అస్సలు తీసుకోకండి. సో మనం 10 to 20% క్యాపిటల్ అలొకేషన్ ఒక ట్రేడ్కి, అంతే, ఎక్కువ వద్దు. ఇప్పుడు ట్రేడ్స్ అనేవి అనుకున్నట్టు జరగవు, అది మీకు ఐడియా ఉంటుంది. సో మీ ఓవరాల్ క్యాపిటల్ 1 lakh అంటే మీరు ట్రేడ్ చేస్తున్నప్పుడు 1 lakhలో 5% అంటే 5,000 మించి మీరు ఎక్కువ లాస్ తీసుకోకూడదు ఒక రోజుకి. అంటే రూల్ ప్రకారము ఒకవేళ స్టాప్ లాస్ ఇచ్చిన తర్వాత 5,000 కంటే ఎక్కువ అయ్యింది అనుకోండి, ఓకే, అంతకుమించి ఆ రోజుకి ట్రేడ్స్ తీసుకోకండి. మీరు మీ డబ్బులు వీలైనంత సేఫ్గా ట్రేడ్ చేయడానికి వాడాలన్నమాట ఈ ఆప్షన్స్లో. అసలే ఇది రిస్కీ అసెట్ కాబట్టి. సో ఈ డిసిప్లైన్, ఈ రూల్స్, ఇవన్నీ, ఈ ఎమోషనల్ ట్రేడింగ్ ఇటువంటివి ఏవి చేయకండి. మార్కెట్ కండిషన్స్ అన్నీ ఒకేలా ఉండవు. ఏదో ఒక రోజు సడన్గా ఒక డిప్ అయిందంటే మీకు ఏం అర్థం కాదనమాట ఏం జరుగుతుందని, మొత్తం క్యాపిటల్ అంతా పోతుంది. అందుకే అలొకేషన్ సైజు, ఈ రూల్స్ అన్ని డిసిప్లైన్గా వాడండి నేను సజెస్ట్ చేస్తాను. సో మీరు తీసుకునే ప్రతి ట్రేడ్ ఉంది కదా, దాన్ని యావరేజ్ చేయకండి పొరపాటున కూడా. యావరేజ్ చేస్తే ఏమవుతుందో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసిన ఒక వీడియో ఉంది, అందులో క్లియర్గా చెప్పాను. యావరేజ్ చేయడం వల్ల 3 నెలల నా ప్రాఫిట్ అంతా ఒక్క రోజులో పోయింది. అది వద్దు, అది అన్నెసరీ రిస్క్ తీసుకొని ప్రాఫిట్స్లో ఉన్నోన్ని లాస్ట్లో పోయాను. అంత నా మైండ్ అంతా సరిగ్గా వర్క్ అవ్వలేదు ఆ టైంకి. సో ఇన్ కేస్ పడుతుంది, తక్కువ రేటు దొరుకుతుంది కదా, స్టాప్ లాస్ ఇట్టే దగ్గర ఉంది, యావరేజ్ చేస్తే ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది, అది ఇదని ఏం ఆలోచించద్దు. పడుతుంది, ఎస్ఎల్ ఇట్టేయండి, ఎస్ఎల్ ఇచ్చేసేయండి, వచ్చేయండి,
పోతే కొంచెమే పోయింది. మీరు యాడ్ చేయడం వల్ల ఇంకా కిందికి పోయి ఇంకా ఎక్కువ అమౌంట్ పోగొట్టుకునే అవసరం వద్దు. ఓకే, ఒక రోజుకి 3 మించి ట్రేడ్ వద్దు. అది నా రికమెండేషన్. ఓవర్ ట్రేడింగ్ అంటారు చూసినా, అది అసలు చేయకూడదు. ఆప్షన్స్ అయితే అస్సలు చేయకూడదు. నేను జనరల్గా ఒకటే తీసుకుంటాను మ్యాక్సిమం, లేదా 2 తీసుకుంటాను. 3 కూడా జనరల్గా తీసుకోను, కానీ 3 మించి చేయకూడదని నేను రూల్ పెట్టుకున్నాను. సో ఈ డిసిప్లిన్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, ఇంకా ట్రేడింగ్ ఒకవేళ మీ 5% లాస్, లేదంటే 2 ట్రేడ్స్ లాస్ హిట్ అయిందా, ఆ రోజుకి ట్రేడ్ ఆపేసింది. ఎందుకు స్ట్రాటజీ వర్క్ కాలేదో అని గమనించండి. ఓకే, ఈ స్ట్రాటజీ ఎందుకు రాలేదని గమనిస్తూ ఉంటే మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి. ఆ ఉన్న రోజులు మాత్రమే మీరు ట్రేడ్ తీసుకోండి, అప్పుడే మీకు సక్సెస్ రేట్ పెరుగుతుంది. సో అవేంటో నేను స్ట్రాటజీ చెప్పేటప్పుడు చెప్తాను. ఇప్పుడు ఓకే, నెక్స్ట్ రూల్కి ఏంటంటే, మీరు ఇది రూల్ అని చెప్పను, కానీ నేను ట్రేడ్ చేస్తున్నప్పుడు నాకు మార్కెట్ ఆర్డర్ పెట్టడమే బెటర్ అనిపించింది లిమిట్ ఆర్డర్ పెట్టడం కంటే. ఓకే, మార్కెట్ ఆర్డర్ పెడుతున్నప్పుడు ఏంటంటే ఈ స్ట్రాటజీలో ఏంటంటే ఎక్కువగా ఫాస్ట్ మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి, కాబట్టి వీలైనంత త్వరగా క్యాచ్ చేయాలంటే మార్కెట్ ఆర్డర్ బెటర్. లిమిట్ ఆర్డర్స్ పెడతారు, కరెక్ట్ ప్రైస్కి రాలేదనుకోండి, ఇంకా మీకు ఆర్డర్ ఎగ్జిక్యూటివ్ కాదు, కాబట్టి మీరు అనుకున్నట్టు వెళ్ళినా కూడా మీకు ఏం యూజ్ ఉండదు. మీరు ఎంటర్ అయ్యి ఉంటేనే కింద ప్రైస్లో మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది. సో అది గమనించుకొని మీ అనుకూలం మీరు మార్కెట్ ఆర్డర్స్తో చేయండి అని నేను రికమెండ్ చేస్తాను. మీకు లిమిట్ ఆర్డర్స్ కూడా బాగా వర్క్ అవుతుందంటే ఓకే, యూ కెన్ కంటిన్యూ విత్ దట్. ఆప్షన్ స్ట్రైక్స్ ఉంటాయి కదండి, ఏటీఎం, ఓటీఎం, ఐటీఎం అని ఎన్నెన్నో ఉంటాయి. సో అందులో నేను ఎక్కువ ఏది చేస్తానంటే ఏటీఎంలోనే చేస్తాను, లేదంటే ఫస్ట్ ఐటీఎంలో చేస్తాను. ఇవి నా 2 రికమెండేషన్స్. ఇంకా ఐటీఎం లోపలికి వెళ్తా అన్నా కూడా మీ ఇష్టం, కానీ ఓటీఎం జోలికి అయితే వెళ్ళొద్దని అంటాను. ఐటీఎం ఎక్కువ లోపలికి వెళ్ళాలంటే మీరు ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తుంది, అప్పుడు కూడా రిస్క్ ఒకటి ఉంటుంది. సో అందుకే నేను జనరల్గా ఏటీఎంఏ రికమెండ్ చేస్తాను. ఇన్ కేస్ మీరు ఐటీఎంలో ఫస్ట్ చేయగలరా అనుకున్నా కూడా మీరు ఐటీఎం ఫస్ట్ కూడా చూస్ చేసుకోవచ్చు. సో ఇవి బేసిక్గా నేను పెట్టుకున్న రూల్స్. సో వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు స్ట్రాటజీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ ఏంటంటే నేను నా కైట్ యాప్ ఓపెన్ చేస్తున్నాను, బ్రోకర్ యాప్. అందులో నేను నిఫ్టీ చార్ట్ ఆల్రెడీ గీసి పెట్టుకున్నాను. ఇందాక చెప్తున్నాను, వీడియో ఇది కొంచెం సరిగా రాలేదు రికార్డింగ్, సో మళ్ళీ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే మీరు నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేయండి. ఇట్లా 15 మినిట్ చార్ట్లో మీరు మీ అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసి పెట్టుకోండి. ఎందుకు ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఇవి మన స్ట్రాటజీలో మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇవి ఎలా డ్రా చేయాలంటే సింపుల్గా చెప్తాను. నిఫ్టీ అనేది ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. సో ఒక పాయింట్లో ఇట్లా పెరుగుతున్నది కాస్త కిందికి పడింది అంటే ఆ పాయింట్ దగ్గర ఏదో జరుగుంటూనే కదా కిందికి పడి ఉంటుంది. అక్కడ బెండ్ అయ్యిందంటే, ఇట్లా పైకి వెళ్తున్న ట్రెండ్ ఇట్లా బెండ్ అయిందంటే ఆ పాయింట్లో ఏదో జరుగుంటుంది. సో ఆ పాయింట్స్ని లైన్స్లో డ్రా చేసుకోండి. నిజంగా అయితే జోన్స్లో డ్రా చేయడం ఇంకా బెటరు. సో ఈ విషయం చెప్తాను. సో ఓకే, సో ఇక్కడ చూస్తే నేను ఇక్కడ హారిజంటల్ లైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఒక డ్రా చేశాను. సారీ, 15 మినిట్ చార్ట్కి వెళ్దాం. ఓకే, 15 మినిట్ చార్ట్లో ఏంటంటే నేను ఇక్కడ స్టార్ట్ చేశాను అన్నమాట లైన్. ఇది అంతకుముందే డ్రా చేస్తున్నది. సో ఇది కొంచెం ఇప్పుడు ఈరోజు ట్రేడ్ జరుగుతుంది, ఒక 2-3 వీక్స్ మ్యాక్సిమం, అంతకుమించి వెనక్కి రాకండి చార్ట్లో. ఇక్కడ నేను మొదలు పెడుతున్నాను సపోజ్. సో ఇది ఇక్కడ రెసిస్టెన్స్ ఫామ్ అయింది. సో ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ కూడా గీసుకోవచ్చు మీరు. ఓకే, ఇక్కడ కూడా నేను ఒక లైన్ గీస్తాను. ఓకే, నెక్స్ట్ ఇటు నుంచి ఇటు కిందికి వచ్చింది. ఈ ఏరియాలో ఏంటంటే ఒక జోన్ లాగా అనమాట, ఒక జోన్లా ఫామ్ అయింది. కొంచెం పైకి కొంచెం కిందికి ఇట్లా ఏంటంటే ఒక మొత్తం ఫాల్లో కొంచెం బేస్ ఫామ్ చేస్తుంది అనమాట. సో ఆ బేస్ అనే ఏరియా ఇది. కొంచెం ఈ ఏరియాలోకి వచ్చినాక రివర్సల్ కానీ
ఏదైనా జరగవచ్చు. ఇట్లా వెళ్తుంది మళ్ళా ఇక్కడ అప్పుడే కాదు లైన్. సో ఇక్కడ సపోర్ట్ లాగా గీసుకున్నాం. నెక్స్ట్ అది ఇక్కడ రెసిస్టెన్స్ అయింది, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, ఇక్కడికి వచ్చి మళ్ళా డౌన్ అయింది. సో మనం ఈ ఏరియాని ఒక లైన్లా తీసుకుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇట్లా ఆల్రెడీ ఇక్కడ గీసున్నది ఇక్కడ కొంచెం పైకి వెళ్ళింది, రెసిస్టెన్స్ అయినా పర్లేదు. ఇక్కడ మీకు చెప్పాను కదండి ఇందాక బేస్లా ఫామ్ అయిందని, ఆ పాయింట్ ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ గ్యాప్ అప్ అయింది డైరెక్ట్గా. అండ్ ఇందాక గీసిన రెసిస్టెన్స్ లైన్ ఉంది కదా, ఆల్మోస్ట్ దీనికి దగ్గరలోనే ఇక్కడ సపోర్ట్ లాగా ఉంది. సో ఏంటంటే ఇంకా ఈ లైన్కి మధ్యలో తిరుగుతూ ఉంది. సో నేను దీనికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వను, కానీ ఇది ఇట్లా ఉంటుంది నా స్ట్రాటజీలో. ఓకే, మీకు ఫస్ట్ ఒకవేళ బుల్లిష్ ట్రేడ్ తీసుకుంటే ఎట్లా తీసుకునేవాడిని, బేరిష్ అయితే ఎట్లా తీసుకునేవాడిని ఒక ఐడియా చెప్తాను. ఓకే, కొన్ని లైన్స్ తీసేస్తాను. సో నేను ఒకవేళ 29th అంటే నిన్న ట్రేడ్ తీసుకునేవాడిని అంటే ఎలా తీసుకునేవాడిని, ఫస్ట్ 15 minute చార్ట్ తీస్తాను. ఓకే, ఫస్ట్ 15 minutes ఎప్పుడు నేను ట్రేడ్ తీసుకోను. 9:15 నుంచి 9:30 వరకు వెయిట్ చేస్తాను, అలా చూస్తాను. సో ఇక్కడ ఏంటంటే 9:15 నుంచి 9:30 ఇది కదా క్యాండిల్. ఈ క్యాండిల్ యొక్క హై లో అనేది ఈ సపోర్టే. సో కానీ మీకోసం లైన్ అంటే ఒక లైన్ ఇక్కడ గీస్తాను. ఓకే, ఇదన్నమాట. ఈ లైన్కి కిందికి వచ్చినా ఈ లైన్కి పైకి వచ్చినా ట్రేడ్ తీసుకుంటాను అనమాట. ఇక్కడ ఏంటి 15 minutes. ఓకే, ఇక్కడ ఈ క్యాండిల్ పైన క్లోజ్ అయింది. సో ఇక్కడ ఏంటంటే నేను 10కి సిఈ తీసుకొని ఎంటర్ అవుతాను ఒక ట్రేడ్లో. ఓకే, 10:15 అయింది. 10:15 అయ్యేసరికి ఎక్కడైంది క్లోజింగ్, ఈ క్యాండిల్ కంటే కింద అయింది. ఈ క్యాండిల్ లో ఏంటి 24,001.05 ఉంది. దానికంటే దీని క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడ ఉంది 23,969 ఉంది. అంటే దీనికంటే ఇది కింద క్లోజింగ్ ఉంది. సో ఇక్కడ నేను ఎస్ఎల్ ఇచ్చేసేస్తాను అనమాట 10:15కి. అంటే ఈ క్యాండిల్ లైన్ ఇక్కడ దాటేసి వచ్చేసింది కదా అని వెంటనే ఇవ్వకూడదు, ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. కొన్నిసార్లు ఏంటంటే ఇట్లా వచ్చి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి అవి అవాయిడ్ చేయడం కోసం. ఓకే, 10:15కి ఇక్కడ క్లోజ్ చేస్తాను. మళ్ళీ ఇక్కడ ఇదేంటి ఇక్కడ 10:15 నుంచి 10:30 క్యాండిల్ ఇది ఈ లైన్ పైన క్లోజ్ అయింది. ఓకే, అప్పుడు నేను ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాను. ఇది ఇట్లా పైకి వెళ్ళింది, ఇక్కడ టార్గెట్ రీచ్ అయిపోయింది, బుక్ చేసుకుంటాను. ఇది కూడా ఇంకో లెవెల్ కాబట్టి నేను 2 లాట్లు తీసుకుంటే ఒక లాటే బుక్ చేసుకుంటాను, ఇంకో లాట్ వెయిట్ చేస్తాను. ఇంకో లాట్ ఇంకా దీని నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా లేదా అని. సో ఇక్కడ ఏంటంటే పైకి వచ్చింది, క్లోజ్ అయింది, 15 minutes వెయిట్ చేశాను, 30 minutes వెయిట్ చేశాను, 45 minutes వెయిట్ చేశాను, రాలేదు, పైకి వెళ్ళలేదు, కాబట్టి ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాను. ఇంకా మీరు చూస్తే నేను ఎస్ఎల్ని ఎప్పుడు నేను ఒకటి చోట ఉంచను, ట్రైల్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను కదా, సో ఫస్ట్ ఎస్ఎల్ ఇక్కడ ఉంటుంది. ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యి ఈ క్యాండిల్లో రన్ అవుతున్నప్పుడు ఇక్కడికి మారుతుంది ఎస్ఎల్. ఈ క్యాండిల్ నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడికి ఎస్ఎల్ మారుతుంది. ఈ క్యాండిల్ నుంచి గ్రీన్ క్యాండిల్ పోయినప్పుడు ఈ రెడ్ క్యాండిల్ కింద ఎస్ఎల్ ఉంటుంది. నెక్స్ట్ ఈ గ్రీన్ నుంచి రెడ్కి పోయినప్పుడు ఈ గ్రీన్ క్యాండిల్ కింద ఎస్ఎల్ ఉంటుంది. ఈ గ్రీన్ క్యాండిల్ 11:15 నుంచి 11:30 మధ్యలో ఉండే ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది చూసారా, ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క లో 24,107.9. సో దీనికంటే కిందకి 24,103.25 ఈ రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది. 11:30 to 11:45 ఉండే రెడ్ క్యాండిల్. సో ఇప్పుడు నేను ఎస్ఎల్ చేస్తాను అన్నట్టు, అంటే ఇప్పుడు ఎగ్జిట్ అయ్యేవాడిని ట్రేడ్. ఇక్కడైతే లాస్ అయ్యేవాడిని, ఇక్కడైతే కొంచెం మూమెంట్ ఎక్కువ వచ్చింది కాబట్టి ప్రాఫిట్ అయ్యేవాడిని. ఇక్కడ కొంచెం లాస్, ఇక్కడ ఎక్కువ ప్రాఫిట్. సో అదనమాట నా లాజిక్ ఇట్లా. ఓకే, ఇది బుల్లిష్ సైడ్ అనమాట. ఒకవేళ నేను బేరిష్ ట్రేడ్ తీసుకొని ఉంటే, ఒకవేళ ఇక్కడ పడింది కదా, సో ఇక్కడ నేను బేరిష్ ట్రేడ్ తీసుకొని ఉంటే ఎలా తీసుకునేవాడిని, సో మీకు అది చెప్తాను.
సో అప్పుడు ఏంటంటే 15 మినిట్స్లో చేయను ఇదంతా, అప్పుడు 5 మినిట్స్కి వెళ్ళిపోతాను, ఎందుకంటే బేరిష్ ట్రేడ్స్ అన్నీ చాలా క్విక్గా ఉంటుంటాయి. ఓకే, ఇవి నా లెవెల్స్ కదా. సో ఫస్ట్ ఏంటంటే ఇది ఏ రోజు 28th కదా, ఫాలో వచ్చింది 28th పొద్దున 9:15 దగ్గర 9:15 క్యాండిల్ ఇది 9:15 దగ్గర ఇట్లా ఒక లెవెల్ తీసుకునేవాడిని. ఓకే, ఇంకో లెవెల్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి, కాబట్టి నేను అదే పైన ఉండే లెవెల్ కన్సిడర్ చేసేస్తాను ఇంకా. ఓకే, 9:15 నుంచి వెయిట్ చేస్తాను, ఈ లెవెల్ బ్రేక్ అవుద్దా ఈ లెవెల్ బ్రేక్ అవుద్దా అని. ఇక్కడ చూస్తూ ఉంటా, ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఏంటంటే ఇక్కడ బ్రేక్ అయింది, కానీ దగ్గరలోనే టార్గెట్ ఉంది కాబట్టి నేను దీన్ని కూడా బ్రేక్ అయ్యేదానికి చూస్తాను అనమాట. ఓకే, ఇది బ్రేక్ అయింది, ఇది కూడా బ్రేక్ అయింది కాబట్టి కన్ఫర్మేషన్గా ఇక్కడ ట్రేడ్ తీసుకుంటా. ఇక్కడ ట్రేడ్ తీసుకుంటా. సో ఇక్కడ నుంచి ఇట్లా 15 మినిట్ 5 మినిట్ 10 మినిట్ 15 మినిట్ ఇక్కడ ఎగ్జిట్ అయ్యేవాడిని, ఎందుకంటే ఇప్పుడు నా ట్రేడింగ్ ఫస్ట్ ఎక్కడ ఉంటుందంటే, ఇప్పుడు ఈ ఎంట్రీ తీసుకున్నాను, ఈ క్యాండిల్ పైన ఇక్కడ ఎస్ఎల్ ఉంటుంది ఫస్ట్, దాని తర్వాత ఇక్కడికి ఎస్ఎల్ మారుతుంది, నెక్స్ట్ ఇక్కడికి మారుతుంది. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ క్యాండిల్ ఈ 10:15 వచ్చి 55 క్యాండిల్ ఉంది కదా, దీని పైకంటే ఇది వచ్చింది కాబట్టి ఇక్కడ ఎస్ఎల్ ఇచ్చేసి వచ్చేస్తాను అనమాట. అయినా బై ద వే ఇక్కడ ఇది ఆల్రెడీ టార్గెట్కి వచ్చింది కాబట్టి నేను 1 లాట్ బుక్ చేసుకొని ఉంటాను అనమాట ముందుగానే. ఈ క్యాండిల్లో 10:45 క్యాండిల్ దగ్గర ఇక్కడ మిగిలిన క్యాండిల్ని కూడా ఎగ్జిట్ అయిపోతాను, ఇదే లెవెల్ అనుకోని. ఓకే, నా స్ట్రాటజీ ఇలా వర్క్ అవుతుంది. ఐ హోప్ ఈ స్ట్రాటజీ మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉంది, బుల్స్ బ్లూ ప్రింట్ అని, డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఈ పైన కూడా క్యూఆర్ కోడ్లో కనిపిస్తుంది, మీరు అది స్కాన్ చేసినా కూడా ఆ టెలిగ్రామ్ లింక్ దొరుకుతుంది, మీరు అక్కడ జాయిన్ అవ్వండి. అక్కడికి వచ్చి మెసేజ్ చేయండి, నాకు ఇక్కడ అర్థం కాలేదు, ఇది అర్థం కాలేదు, ఇక్కడ ఒకవేళ ఎలా ఉంటే ఏంటి, మీ డౌట్స్ ఏమన్నా ఉంటే అవన్నీ మీరు అక్కడ అడగండి, నేను మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా డౌట్స్ ఏవో ఒకటి ఉంటాయి, మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయిపోండి. ఈ వీడియో కాబట్టి ఏ వీడియోకి డౌట్ వచ్చినా కానీ, ఏ విషయాల్లో డౌట్ ఉన్నా కానీ మీరు వచ్చి అడగచ్చు. ఐఎమ్ రెడీ టు హెల్ప్ యూ, ఐఎమ్ రెడీ టు ఆన్సర్ యూ. సో టెలిగ్రామ్ గ్రూప్కి వచ్చేయండి, డౌట్స్ క్లారిఫై చేసుకోండి, మీ ఆప్షన్ ట్రేడింగ్ స్కిల్ని, మీ ఇన్వెస్ట్మెంట్ స్కిల్స్ని పెంచుకోండి. స్టాక్ మార్కెట్లో ఎలా అప్లై చేయాలో మీకు అర్థమైంది అనుకుంటాను. దీన్ని రియల్ టైం ఇంప్లిమెంటేషన్ కూడా ఆల్రెడీ ఒక వీడియో ఉంది, ఈ వీడియో ఎండింగ్ స్క్రీన్ మీద పెడతాను, సో ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.